3 సింహాలు మరియు భయంకరమైన తోడేలు వల. అడవి బాధ్యతలు సింబా, వీరు మరియు రుద్ర అనే 3 సింహం అన్నదమ్ములు చూసుకునేవారు. ముగ్గురు ఎంతో మంచి మనస్సు, మంచి స్వభావమూ కలవారు. వాళ్ళు జంతువుల్ని ఎంతో బాగా చూసుకునేవారు. అదే అడవిలో ఒక తోడేలు ఉండేవాడు. అతను కఠిన హృదయం కలవాడు. ఈ తోడేలు 3 సింహం అన్నదమ్ముల్ని ఎంతగానో ద్వేషిస్తూ ఉండేవాడు. ఈ 3 అన్నదమ్ముల వల్లే అడవిలో అతని ప్రాముఖ్యత తగ్గిపోతుంది అనుకునేవాడు. అతను ఎప్పుడూ ఆ 3ని బాధ పెట్టాలని ఆలోచించేవాడు. ఒకరోజు తోడేలు అడవిలో తిరుగుతూ ఉండగా అతని దృష్టి ఒంటరిగా తిరుగుతున్న రుద్రపై పడుతుంది. అప్పుడు తోడేలు అతని మనసులో, అరెవ్వా, రుద్ర ఒంటరిగా తిరుగుతున్నాడు. ఇదే సరైన సమయం. వీడికి ఏమైనా అయితే సింబా, వీరు బలహీనపడిపోతారు. తోడేలు నెమ్మదిగా రుద్ర వెనక నుండి దాడి చేయటానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో కోతి, రుద్ర, వెనక్కి చూడు, తోడేలు నీపై దాడి చేయబోతున్నాడు. ఆ మాట విని రుద్ర ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో సింబా, వీరు అక్కడికొస్తారు. ఒరేయ్ తోడేలు, నువ్వు ఎప్పటికీ మారవు. నేను నీకు ఎన్నోసార్లు హెచ్చరించాను, కానీ నువ్వు మారలేదు. ఈరోజు రుద్రపై దాడి చేసి చాలా పెద్ద తప్పు చేశావు. నేను నిన్ను బ్రతకనివ్వను. అవునన్నా, నువ్వు చెప్పేది నిజం. వీడికి బ్రతికి ఉండే హక్కు లేదు. 3 అన్నదమ్ములు కలిసి తోడేలుపై దాడి చేస్తారు. తోడేలు ఆ 3తో పోరాడలేకపోతాడు. అతను ఎలాగోలాగా అతని ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోతాడు. తోడేలు పరిగెడుతూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోతాడు. అతని మనసులో ఇలా ఆలోచిస్తాడు, ఆ 3 అన్నదమ్ములు నా పరువు తీశారు. నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. ప్రస్తుతం నాకు బాగా ఆకలిగా ఉంది. తినటానికి ఏదైనా దొరికితే బావుండు. నేనింక నడవలేను అని తోడేలు ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక పండు కనబడుతుంది. అరే, ఏంటి పండు? భలేగా ఉంది. తినటానికి ఏది దొరకనప్పుడు దొరికిందే అమృతం అనుకోవాలి. నేను దీన్ని తినేస్తాను అని అతను ఆ పండుని తినేస్తాడు. ఆ పండు తిన్న వెంటనే అతని శరీరంలో ఏదో మార్పు జరుగుతుంది. అతను గట్టిగా అరుస్తూ ఒక భయంకరమైన తోడేలుగా మారిపోతాడు. ఇదంతా నక్క చూస్తుంది. నక్క అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అతనిలో అతనికే తెలియని ఒక బలం వస్తుంది. అతను తిరిగి సింబా అడవికి వస్తాడు. నక్క సింబా దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. మహారాజా, ఇప్పుడు ఆ తోడేలు సాధారణ తోడేలు కాదు. అతను ఒక భయంకరమైన తోడేలుగా మారిపోయాడు. ఇది విన్న 3 అన్నదమ్ములు తోడేలును వెతుక్కుంటూ బయలుదేరతారు. ఒరే సింబా, నేను నిన్ను వదలను. ఇలా తోడేలు సింబాని వెంబడిస్తాడు. సింబా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. తోడేలు సింబా వెనకాల పరిగెడుతూ ఉంటాడు. సింబా ఒక్కసారిగా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అతను వేగంగా వచ్చి ఒక లోతైన గోతిలో పడిపోతాడు. గొయ్యి తవ్వి ఉంచమని సింబా వీరుకి ముందే చెప్పి ఉంచుతాడు. ఎవరైనా నన్ను ఈ గోతిలో నుండి బయటకు తీయండి. తోడేలు ఆ గోతిలో సహాయం కోసం అరుస్తూ ఉండిపోతాడు. కాని ఎవ్వరూ అతనికి సహాయం చేయలేదు. భోజనము నీరు లేక తోడేలు ఆ గోతిలోని ఆకలి దప్పికలతో చనిపోతాడు. సింబా, అతని తమ్ముళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటాయి అడవి జంతువులు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఎంత పెద్ద ప్రమాదాన్నైనా కొద్దిగా ఓర్పు, తెలివితేటలతో ఓడించవచ్చు అని.